చివరగా ఎస్సీ భూముల్ని ఎక్కువ పార్క్ చేయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిన్న ఎంపీ మల్లరవి మాట్లాడారు, మీ కార్పొరేటర్ మాట్లాడారు. ఎస్సీ అక్కడ వద్దు, తరలించాలి, మొత్తం ఎక్కువ పార్క్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్. నిజంగా ఎస్సీని తరలిస్తారా? సుప్రీంకోర్టు ఈ రోజు డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ తీర్పు ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ బట్టే ప్రభుత్వం నడుచుకుంటుంది. విద్యార్థులు ఈ విషయాల్లో అలా ఎవరి యొక్క రెచ్చగొట్టే ధోరణులకు మీరు ఇబ్బందులు పడకండి. ప్రభుత్వం మీ పట్లనే సానుకూలంగా ఉంటుంది. చివరగా ఉస్మానియాలో ఆంక్షలు, వీటిపైన ఏమన్నారు? ఆంక్షల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రెచ్చగొట్టే ధోరణి కాకుండా డెమోక్రటిక్ రైట్స్ ఉండే విధంగా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మీరు కోమటిరెడ్డి మీద గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో లేడీ జరిగిందనే చర్చ ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి గురించి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఒక సంవత్సరం కోమటిరెడ్డి గారు నేను తోడబుట్టకపోయినా అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. రేవంత్ అన్న నేను ఎట్లా ఉంటామో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నేను అట్లా ఉంటాము. ఇప్పటి నుంచి ఇప్పుడు ఒక సంవత్సరం ఆగినందుకు ఒక సంవత్సరం పెరిగింది. 2031 వరకు నాది ఉన్నది. నన్ను ప్రేమతో అందరు కలిసి ఇప్పుడు మా నల్గొండ జిల్లా నాయకులే నన్ను ఆశీర్వదించిండ్రు. డెఫినెట్గా వాళ్ళ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్తో డెఫినెట్గా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం.